నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఐ పొన్నం సత్యనారాయణ గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలు తప్పకుండా వినియోగించుకోవాలని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నికలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని కూడా స్పష్టం చేశారు. గ్రామంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు గ్రామస్తులు సహకరిస్తే అన్ని విధాలుగా గ్రామ ప్రజలకు సహాయం చేస్తామని కూడా వివరించారు. భీమ్గల్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి మోర్తాడు పోలీస్ స్టేషన్ సుంకేటి విలేజ్ లో ఈ అవేర్నెస్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ ఎలక్షన్ గురించి ఏదైతే మనము ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపడానికి గ్రామ పంచాయతీ అప్కమింగ్ ఎలక్షన్స్ ఇప్పుడు రేపటి నుంచి 3, 4, 5వ తారీఖు రోజు నామినేషన్స్, అదేవిధంగా మనకు 15 నాడు అంటే 3వ విడతలో మనకు ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ శాంతియుతంగా జరగాలని చెప్పేసి ప్రతి ఊళ్ళో మా గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు మనం మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం మా పోలీస్ శాఖ తరఫున. సో అందులో భాగంగా ఈరోజు సుంకేటిలో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి చాలా మంది మన విలేజ్ ఎల్డర్స్, పెద్దలు, గ్రామ ప్రజలు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళు చక్కగా వాళ్ళు మాకు కూడా కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. మేము కూడా వాళ్ళకి ఏ విధంగా పాటించాలా, రూల్స్ ఏ విధంగా ఉంటాయి, రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలక్షన్ రోజు ఎటువంటి నిబంధనలు పాటించాలని చెప్పేసి మేము మీటింగ్ కండక్ట్ చేసినాము. వాళ్ళు కూడా మా మీటింగ్ కు చాలా మంది వచ్చి చక్కగా విని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళకున్న డౌట్లు కూడా అడగడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ సక్సెస్ఫుల్ అయిందని చెప్పేసి భావిస్తున్నాం. అదేవిధంగా ప్రతి విలేజ్ లో మేము కోరుకునేది ఏంటంటే ఈ ఎలక్షన్స్ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్ గా శాంతియుతంగా జరగాలని చెప్పేసి మన ముఖ్య ఉద్దేశము. అందరూ కూడా దానికి ప్రజలు కూడా సహకరించాలా, ఎటువంటి కోపతాపాలకు ఈ ఆవేశాలకు వెళ్లకుండా ఎలక్షన్స్ అనేది సజావుగా జరగాలని చెప్పేసి ఈరోజు మన